హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో లాంగ్ టర్మ్ కోసం కొన్ని స్టాక్స్ అనేది పోర్ట్ఫోలియోలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో యాడ్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద స్టాక్ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఈ యొక్క పర్టికులర్ స్టాకు యాక్చువల్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది కొనసాగించింది. మనం చూసుకుంటే మ్యాక్స్ ఓవరాల్గా అంటే అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 182% రిటర్న్ ఇవ్వటం, లాస్ట్ 5 ఇయర్స్లో 169, లాస్ట్ 1 ఇయర్లో మాత్రం సిగ్నిఫికెంట్గా ఇది ఆల్మోస్ట్ పడిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు, లేదా ఫ్లాట్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఓన్లీ 6.8 రఫ్గా 6.6% రిటర్న్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇవ్వటం జరిగింది. బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 1 మంత్ కానీ 5 డేస్ కానీ 1 డే కానీ మనకు పెద్దగా వేరియేషన్ ఏం కనిపించట్లేదు, ఫ్లాట్గా ఉంది. బట్ ఎనీహౌ దీని యొక్క ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్గా కొన్ని ఫ్యాక్టర్స్ అనేది నేను కన్సిడర్ చేసుకున్నాను. దాంట్లో మొదటిది వచ్చేసరికి దీంట్లో ఈ యొక్క ఏదైతే మేజర్ ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. ఆ ప్రైస్ వచ్చేసరికి మనకి 100 ఈ లెవెల్ దగ్గర 135 దగ్గర బ్రేక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఇది వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది, హ్యూజ్ వాల్యూమ్స్ అనేది. బట్ దాని తర్వాత మనకి ఎక్కడ కూడాను ఈ యొక్క ఫాలో అప్ అనేది కనిపించట్లేదు. లాంగ్ పీరియడ్ కన్సోలిడేషన్ తీసుకుంది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది అండ్ ప్రస్తుతం అయితే రీటెస్ట్ చేయటం అనేది జరిగింది. నేను ఈ యొక్క 164 లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందంటే కొంచెం మొమెంటంలోకి వస్తుంది అనమాట. స్టాకు అగ్రెసివ్గా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్ అనేది ప్రైస్ డిక్లైన్ అయినప్పుడల్లా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. వన్స్ మనకి ఈ యొక్క 164 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే మేబీ ఆ క్రౌడ్ అనేది గ్యాదర్ అవుతారు అండ్ డెఫినెట్గా ఏంటంటే దాంట్లో మొమెంటం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఏంటంటే ఇది అండర్ రేటెడ్ ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక దీంట్లో మనం వాల్యూమ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే వెరీ బిగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ కనిపిస్తున్నాయి. అంటే చాలామంది మేబీ లాంగ్ టర్మ్ కోసం చూసేవాళ్ళు కొద్దిగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు స్మార్ట్గా అని చెప్పేసి కూడా ఈ యొక్క వాల్యూమ్స్ అనేది క్లియర్గా చెప్తూ ఉన్నాయి. దాని తర్వాత మనకి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అబవ్ 55 పైన మార్కెట్ రావడానికి ట్రై చేస్తుంది అంటే కూడా దాన్ని మనం బుల్లిష్ అంటే పాజిటివ్ సెంటిమెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ ఒకసారి వచ్చింది, బట్ అగైన్ అక్కడ నుంచి కూడా మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేసింది. బట్ ఇది వచ్చేసరికి థర్డ్ అటెంప్ట్ అనమాట. సో ఎనీహౌ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా రివర్స్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఒక షార్ప్గా సెల్ ఆఫ్ ఏదైతే జరిగిందో ఆ సెల్ ఆఫ్ ఆ నెగటివ్ సెంటిమెంట్ అనేది దీంట్లో అయితే క్లియర్గా తగ్గిపోయిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే దీన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు అంటే లైక్ మంత్లీ ఒక 10 షేర్స్ కానీ 5 షేర్స్ కానీ ఇలా అక్యుములేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ కొద్దిగా షేర్స్ ఈరోజే స్టార్ట్ చేశాను అక్యుములేట్ చేసుకోవడం. ఓ 10 షేర్స్ అయితే నేను బై చేశాను లాంగ్ టర్మ్ కోసం. అది ఫ్రెండ్స్ మేబీ ఇంకా కొద్దిగా కరెక్షన్ తీసుకోవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే నేను రెడీగా ఉన్నాను. ఇంకా కొద్దిగా కానీ డిక్లైన్ అయిందంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఇంకొన్ని స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేస్తాను. దాని తరువాత చూడండి ఈ యొక్క పర్టికులర్ ప్యాటర్న్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, బట్ అగైన్ మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ అయితే జరిగింది. ఈ యొక్క 165 లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందంటే దాని అనేది కొంచెం అగ్రెసివ్గా పొజిషన్స్ అనేది తీసుకుంటాను అండ్ దాంట్లో డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ మొమెంటాన్ని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను లాంగ్ టర్మ్లో. ఈ యొక్క లాంగ్ పీరియడ్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ యొక్క రేంజ్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి కూడా మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి ఒకవేళ ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా 220, 225 అనేది చూసుకోవచ్చు. దాని తర్వాత ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి స్ట్రాంగ్ స్ట్రక్చరల్గా 270 ఓకే ఈ విధంగా నెక్స్ట్ మన టార్గెట్ అనేది తీసుకోవచ్చు. సో ఎనీహౌ నేనైతే ప్రస్తుతం టార్గెట్ కోసం అయితే దీన్ని పెట్టుకోలేదు. లాంగ్ టర్మ్లో ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో డిక్లైన్ అయినప్పుడల్లా యాడ్ చేసుకోవాలి. వన్స్ దీంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం పోయి అండ్ క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఓ పాజిటివ్ మొమెంటం అనేది రావటం జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. అదేవిధంగా ఇంతకుముందు పోయిన 2 ఇయర్స్ బ్యాక్ అట్లా మనం సన్ఫార్మా గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు సన్ఫార్మా కూడా ఒక అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. దగ్గర 355 దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది.
ఆ డిప్ తర్వాత మనం ఏంటంటే ఐ థింక్ ఏంటంటే 400, 410 ఈ లెవెల్స్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఈ పర్టిక్యులర్ సన్ ఫార్మా గురించి. సో, ప్రస్తుతం అయితే అది రూ. 1000 పైన 1100, 1200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఇది అండర్ వాల్యూడ్ కంపెనీ. బట్ అగైన్ ఏంటంటే నా దగ్గరున్న క్యాపిటల్ మొత్తం గూడాను ఈ యొక్క పర్టిక్యులర్ కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు. నా దగ్గరున్న ఒక క్యాపిటల్‌లో ఒక 10% అలొకేషన్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎనీహౌ ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇది కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఓకే. దీంట్లో పొజిషన్స్ నేను ఏ టైం అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. డెఫినిట్‌గా పాసిబిలిటీ ఉన్నప్పుడల్లా మన టెలిగ్రామ్‌లో అయితే షేర్ చేస్తూ ఉంటాను దీనికి సంబంధించి. ఈరోజైతే నేను 10 షేర్స్ అనేది బై చేసి పెట్టాను దీంట్లో. అండ్ ఇంకొక స్టాక్ కూడా ఉంది. డెఫినిట్‌గా స్టాక్ గురించి రేపు మనం డిస్కస్ చేసుకుందాం. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.